ఇటీవల ఇరాన్పై జరిగిన సైనిక దాడుల్లో బుషెహర్ అణు విద్యుత్ కేంద్రానికి త్రుటిలో పెను ముప్పు తప్పింది. ప్లాంట్కు అత్యంత సమీపంలో దాడులు జరిగినప్పటికీ అణు కేంద్రం సురక్షితంగానే ఉందని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పష్టం చేసింది. అయితే అణు కేంద్రాల వద్ద దాడులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించింది. ఆదివారం నాటి తాజా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించిన IAEA ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేసింది. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో సైనిక దాడులు జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. ఒక దాడి ప్లాంట్ ప్రహరీకి కేవలం 75 మీటర్ల దూరంలోనే జరిగినట్లు నిర్ధారించింది. అయినప్పటికీ ప్లాంట్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ప్లాంట్ సురక్షితంగా ఉన్న ఈ దాడుల పట్ల IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్ ప్లాంట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుస్తోందని, అందులో భారీ స్థాయిలో అణు ఇంధనం నిల్వ ఉందని గుర్తు చేశారు. ఇలాంటి అణు కేంద్రాలపై దాడులు జరిగితే పెను అణు విపత్తు సంభవించే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా పొరుగు దేశాల ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. అణుభద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి సైనిక దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.